హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వినాయకుడి విగ్రహాన్ని నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పురాణాల ప్రకారం మన శరీరం భూమి, నీరు, ఆకాశం, వాయువు, అగ్ని అనే పంచభూతాలతో తయారైందని శాస్త్రం చెప్తుంది. అందులో భూమి తత్వానికి అధిపతి గణపతి. కాబట్టి మట్టితో చేసిన విగ్రహం పంచభూతాలకు సన్నిహితంగా ఉంటుందని పురాణాలు చెప్తూ ఉంటాయి. మట్టితో చేసిన గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగుతాయి. మట్టి విగ్రహం ప్రతిమ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. దానిని ఎవరైనా సులభంగా కొనగలరు లేదా తయారు చేసుకోవచ్చు. దేవుడి ప్రతిమ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పడానికి మట్టి విగ్రహాన్ని ఉపయోగించమని కూడా చెప్తుంటారు. మట్టి భూమాత గర్భం నుండి వచ్చిన పవిత్ర పదార్థం. మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించడం ద్వారా మనం భూమిని కూడా కాపాడుకోవడం లాంటిదని పరోక్షంగా చెప్తూ ఉంటారు. పూజ ముగిసిన తర్వాత మట్టి గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఎందుకు అంటే మన జీవితం తాత్కాలికమని, ఈ శరీరం కూడా మట్టితోనే ఏర్పడిందని గుర్తు చేయడానికి మట్టి విగ్రహాన్నే వాడమని చెప్తూ ఉంటారు. కాబట్టి గణపతి పూజలో మట్టి విగ్రహానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక్కసారి పూజలు పూర్తయ్యాక ఆయనను తిరిగి తన స్థానంలోకి చేరుస్తారు. మన పూర్వీకులు పర్యావరణం గురించి ముందే ఆలోచించారు. మట్టి విగ్రహాలనే వాడి ప్రకృతిని కాపాడుకుందామని చెప్పారు. పూజ సమయంలో నిప్పులో వేసే ధూపం, దీపం వల్ల వాతావరణం శుభ్రం అవుతుంది. నిమజ్జనం వల్ల నీటి వాతావరణం కూడా శుభ్రం అవుతుందని పూర్వీకులు నమ్మేవారు. ఇంకో ముఖ్య కారణం, విగ్రహం ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడం వల్ల అది పగిలిపోవచ్చు లేదా పాడైపోవచ్చు. ఎందుకు అంటే అది బంకమట్టితో చేసిన విగ్రహం కాబట్టి. అందుకు శాస్త్రీయంగా కూడా 1 రోజు, 3 రోజులు లేదా 5 రోజులు మాత్రమే ఉంచడం మంచిదని నిర్ణయించారు. ఇప్పుడు సైన్స్ పరంగా కూడా విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం. పాతకాలంలో విగ్రహాలు మట్టితో తయారు చేసేవారు. ఆ మట్టి నీటిలో కలిసిపోవడం వల్ల నదులు, చెరువులు, బావులు మరింత పుష్టిగా మారేవి. విగ్రహం మీద వేసే పసుపు, కుంకుమ, గంధం, పూలు ఇవన్నీ నీటిలో కలిసిపోయి నీటికి సహజ శుద్ధి చేసే పదార్థాలుగా పనిచేసేవి. ఈ విధానం వలన వాటర్ పొల్యూషన్ ని నివారించవచ్చు. గణపతిని 21 పత్రులతో పూజించమని చెప్పేవారు. ఆకులు అంటే ప్రకృతి. దీనిని ఆరాధించడం అంటే మన మానవ మనుగడను వృద్ధి చేసుకోవడమే. సైంటిఫిక్ రీజన్స్ ప్రకారంగా ఈ 21 ఆకులలో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. గణపతి పూజలో ముఖ్యమైనటువంటి ఆ 21 పత్రులు మరియు ఔషధ గుణాలు పుష్కలంగా ఉండేటువంటి ఆ ఆకుల పేర్లను తెలుసుకుందాం. బిల్వపత్రం, ఇది ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. శివుడికి ఇష్టమైన ఆకు. బ్రాహ్మీపత్రం, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మెదడుకు మేలు చేస్తుంది. తృణపత్రం, శరీర శక్తిని పెంచుతుంది. ధ్రువాగడ్డి, శరీరాన్ని చల్లబరుస్తుంది. గణపతికి చాలా ఇష్టమైన ఆకుగా చెప్తూ ఉంటారు. అరటి ఆకు, అరటి ఆకులో భోజనం శరీరానికి చాలా మంచి చేస్తుంది. మర్రి ఆకు, గాలిని శుద్ధి చేస్తుంది. జామ ఆకు, కడుపు సంబంధిత రోగ నివారిణిగా కూడా ఉపయోగపడుతుంది. మామిడి ఆకు, పూజని శుద్ధి చేస్తుంది. తాటి ఆకు, శక్తి బలాన్ని ఇస్తుంది. వేప ఆకు, వ్యాధి నివారణ, దంత సమస్యల నివారణకు మంచి ఔషధం. శరీరాన్ని శుద్ధి చేస్తుంది. రావి ఆకు, సంపద, ఆయురారోగ్యాల్ని అందచేస్తుంది. దాదపత్రి, శరీరానికి శీతలతను ఇస్తుంది. చింతాకు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కనకాంబరం పత్రి, పాపనాశనం. జీడిపత్రి, శత్రుదోష నివారిణిగా కూడా పనిచేస్తుంది. అరిసపత్రి, శక్తి విషహరణం. ఖర్జూరపత్రి, శక్తి రక్షణ. బొల్లి చెట్టు, ధర్మబలాన్ని పెంచుతుంది. సెమీపత్రి, పాప విమోచనం, కర్మఫలం శుద్ధి చేస్తుంది. చామంతి ఆకు, సువాసన, మానసిక ప్రశాంతతను అందచేస్తుంది. ఖర్జూరపత్రి, ఆయుష్ని పెంచుతుంది. ఇలా 21 రకాల ఆకులలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి గణపతి పూజ, నిమజ్జనం అనేది కేవలం ఒక సాంప్రదాయం కాదు. ఇది ఒక పురాణం, ఆధ్యాత్మికత, శాస్త్రీయత, పర్యావరణ పరిరక్షణ అన్నిటినీ కలగలిపిన ఒక గొప్ప ఆచారం అని చెప్పవచ్చు. మట్టి విగ్రహాలతో చేసిన గణపతులను నీటిలో కలపడం వల్ల అవి మినరల్స్‌గా మారిపోతాయి. అవి ఆల్గే లాంటి మరెన్నో చిన్న చిన్న మొక్కలు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. ఈ మొక్కలను చేపలు తిని
వాటి సంతతిని మెరుగుపరుచుకుంటూ ఉంటాయి. అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను, రసాయన రంగులను వాడితే మాత్రం చేపలకు చాలా హాని జరుగుతుంది. మట్టి విగ్రహం ప్రకృతి రక్షణ. అందుకే మనమందరం కలిసి సహజ మట్టి విగ్రహాలను వాడి పర్యావరణాన్ని కాపాడుకుందాం. పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి ఈసారి మన పూజలో ఎకో ఫ్రెండ్లీ గణేష్ మహారాజ్ కి జై అని చెప్దాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ మై వీడియోస్. కీప్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.